ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు గల వారఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఈ వారం మీరు జీవితంలో ఏ రంగంలోనైనా చాలా ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. అదే సమయంలో మీకు వివరించడానికి బదులుగా మిమ్మల్ని గందరగోళానికి గురిచేసే వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వారం ప్రారంభంలో మీరు భూమి, భవనాలు లేదా పూర్వీకుల ఆస్తి గురించి ఆందోళన చెందుతారు. దీనికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించడానికి మీరు చాలా చుట్టూ తిరగాల్సి రావచ్చు. మీరు కోర్టుకు వెళ్లాల్సి రావచ్చు. వారం మొదటి అర్ధభాగంలో మీరు మీ వృత్తి మరియు వ్యాపారానికి సంబంధించి ఎలాంటి అజాగ్రత్తలకి దూరంగా ఉండాలి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఇతరులను గుడ్డిగా నమ్మడం మానుకోండి, లేకుంటే మీరు భారీ ఆర్థిక నష్టానికి గురవుతారు. అలాగే ఈ వారం పనిచేసే వ్యక్తి తన కార్యాలయంలోని వ్యక్తులతో ఇబ్బందుల్లో పడకుండా తన పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. వారం మధ్యలో కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది. ఈ వారం మీకు మీ తండ్రితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ఇతర కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం మరియు మద్దతు లభించనందున మీరు కొంచెం విచారంగా ఉంటారు. ప్రేమ సంబంధాల్లో కూడా కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. ఆరోగ్యం దృష్ట్యా సమయం కొంత ప్రతికూలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీ ఆహారం మరియు రోజువారీ దినచర్య సరిగ్గా ఉంచండి. ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాల్ని గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహం కోసం యాగహవనం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 10వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని మీరు లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.